సంతకాల నిమిత్తం ఈరోజు ఏదైతే మా గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు కోటి సంతకాల సేకరణ అని చెప్పేసి మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ కాకుండా ప్రభుత్వ పరిపాలనలో నడవాలని చెప్పేసి మా జగన్మోహన్ రెడ్డి గారు 17 కాలేజీలు ఆ రోజు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ప్రభుత్వం అధికారంలో ఉండగా తీసుకొచ్చిన 17 కాలేజీలకి 5 కాలేజీలు ఫినిష్ చేయడం జరిగింది. మిగిలిన 10 కాలేజీలు రన్నింగ్లో ఉండగా ఈరోజు పీపీపీ మోడ్ విధానంగా ప్రైవేటీకరణ చేసి, అంటే ఈ దుర్మార్గపు చంద్రబాబు నాయుడు ఏదైతే 65 లక్షలు పెట్టి కొన్న భూమిని ఎకరం 60 రూపాయలకి ఇస్తాడంట. ఇలా అయ్యగారి సొమ్ము అయితే ఇచ్చుకోమనండి 60 రూపాయలకి. ఈ ప్రజల డబ్బుని ఎలాగ దుర్వినియోగం చేస్తాడో అంటే ఎప్పుడు ఒక ఎలక్షన్కు ముందు ఒక మాట, ఎలక్షన్ తర్వాత ఒక మాట, ఎప్పుడూ అబద్ధాల కోరే కదా. తెల్లారి లెగిస్తే నోరు విప్పితే అబద్ధాలు మాట్లాడేది చంద్రబాబు నాయుడు. అలాగే పాలకొల్లు నియోజకవర్గంలో మాకు మెడికల్ కాలేజ్ మేము 3 సార్లు వైఎస్ఆర్సీపీ గెలవకపోయినా వైఎస్ఆర్సీపీ పాలకొల్లు ప్రజలు బాగుండాలి, పాలకొల్లు పేదవాడికి విద్య అందాలి, ఆరోగ్యం అందాలని ముఖ్య ఉద్దేశంతో ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు పాలకొల్లుకి మెడికల్ కాలేజ్ ఇవ్వడం జరిగింది. దగ్గులూరు సమీపంలో 65 ఎకరాల భూమిని ఎకరం 55 లక్షల రూపాయలు చేసి కొనుగోలు చేయడం జరిగింది. దాన్ని 60 రూపాయలకి పీపీపీ మోడ్ విధానంలో నువ్వు ప్రైవేటీకరణ చేస్తావా? ఎవరయ్యి సొమ్మయ్యా? ప్రజల సొమ్ము నువ్వేడవా దారాదత్తం చేయడానికి? ఎప్పుడు ఇక్కడ స్థానిక శాసనసభ్యుడు మంత్రి జనవరుల శాఖ మంత్రి నిద్రపోతున్నావేంటయ్యా నువ్వు? 60 లక్షలు పెట్టి కొన్న భూమిని ఈరోజు 60 రూపాయలకి దారాదత్తం చేస్తుంటే నువ్వు ఏం చేస్తున్నావు? నిద్రపోతున్నావా? ఏదో అబద్ధాలు రోజుకొక అబద్ధాలు చెప్పుకుంటావు. అబద్ధాలు చెప్పడానికే నువ్వు అబద్ధాలు తెల్లారు లెగితే అబద్ధాలు. ఎంతసేపు ప్రభుత్వం దివాలా చేసేసింది అన్నావు, నువ్వేం చేస్తున్నావు అన్నాను. ఆల్రెడీ 18 నెలల కాలంలో 3 లక్షల కోట్లు అప్పు చేశారు. నువ్వు నీ ముఖ్యమంత్రి మీ కూటమి ప్రభుత్వం 3 లక్షల కోట్లు అప్పు చేసి ఏం చేశారు? ఎవరికి వేశారు? మీరు దాచుకోవడం తప్ప మీరు ఏం పీకారు చెప్పండి. ఈ రోజు వరకు ఏం పీకారు? మీరు పీకింది ఏంటి? ఇదిగో ఈరోజు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రభుత్వానికి అంకితం కావాలి. అంకితం అయ్యే వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు నేతృత్వంలో మేము పోరాటం చేస్తూనే ఉంటాం. దాన్ని ప్రజలకు అంకితం చేసే వరకు మేము నిద్రపోమని చెప్పి తెలియజేస్తున్నాం.